వినా వెంకటేశం ననాథో ననాథ సదా వెంకటేశం స్మరామి స్మరామి అంటూ గుంటూరు నగర భక్తులు అనునిత్యం స్మరిస్తూ దర్శించే అద్భుతమైనటువంటి పుణ్యక్షేత్రం గుంటూరు తిరుమలగా ప్రసిద్ధిగాంచినటువంటి క్షేత్రం శ్రీ బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి వారి దివ్య క్షేత్రం. నిరంతరం భక్తుల రద్దీతో అలరారుతున్నటువంటి దివ్య ధామం ఈ వెంకటేశ్వర స్వామి దివ్య క్షేత్రం. ఈ క్షేత్ర దర్శనం చేసుకొని పునీతులైనటువంటి భక్తులు ఎందరెందరో ఈ క్షేత్ర దర్శనం ఎలా చేయాలి, ఎలా పూర్తి చేసుకోవాలి అనేటువంటి అంశాలని ఇందులో చూద్దాం. మీ అందరికీ వివరిస్తున్నాం. అదిగో చూడండి, ఎంత అద్భుతంగా దర్శనమిస్తున్నారో మన స్వామివారు. ఇది కలెక్టరేట్ రోడ్డు. ఈ కలెక్టరేట్ రోడ్డు నుంచి బృందావన్ గార్డెన్స్ వెళ్ళటానికి ఎలా వెళ్ళాలంటే వివేకానంద స్టాచ్యూ వస్తుంది. అక్కడి నుంచి మనం రైట్ సైడ్ తీసుకోవాలి. అలా రైట్ సైడ్ తీసుకొని కొంచెం ముందుకు వెళ్ళాలి. నేను వీడియో ఫార్వర్డ్ చేస్తూ ఉన్నాను. అలా కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత మనకి ఎడమ చేతి వైపున గమనిస్తే శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానము దారి అని రాసి ఉంటుంది. చూసారా? అది గమనించండి. అటువైపు తిరిగి వెళ్ళాలి. రోడ్డు అంతా కొంచెం గతుకులుగా ఉంటుంది. ఇది నా చిన్నప్పటి నుంచి అలాగే ఉంది. మరి ఎందుకో నాకు తెలియదు. దీన్ని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మనం కుడి చేతి వైపు తిరగాలి. ఈ ఎందుకు ఇలా ఖాళీగా వదిలేశారో ఆ బిల్డింగ్ కూడా నాకు తెలియదు. అదిగో అదే మనం చేరుకోవలసినటువంటి గుంటూరు తిరుమల దివ్య క్షేత్రం. ఈ గుడి గాలిగోపురం కూడా ఇటీవల కాలంలోనే, అంటే ఒక 2-3 సంవత్సరాల క్రితం నిర్మించడం జరిగింది. ఇదిగో నేనే బైక్ స్టాండ్ వేసి పార్క్ చేశాను బైక్ని. ఇక ఇక్కడి నుంచి రాఘవ్ ది తెలుగు ట్రావెలర్ నా కొడుకు వీడియో చేద్దాం అన్నాడు. వీడియో ఇప్పుడు ముందుగా మనం ఇక్కడ దర్శించాల్సిందే కోరికలు తీర్చేటువంటి సిద్ధి వినాయక స్వామిని. చూడండి, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా అని దండం పెట్టుకుంటారు ఇక్కడ వారంతా. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సాయి రాఘవేంద్ర. నేను ఇప్పుడు మన గుంటూరులో ఉన్న బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి దేవస్థానానికి వచ్చాను. ఇక్కడ మన కోరికలు తీర్చే వినాయకుడి దగ్గరికి నేను వచ్చాను. జాగ్రత్తగా మనం కనుక గమనిస్తే స్వామి వారి ఒడిలో సిద్ధి, బుద్ధి అనే ఇద్దరు దేవేరులలో సిద్ధిని తన ఒడిలో కూర్చోబెట్టుకొని మనం కోరిన కోరికలను తీరుస్తూ ఇష్ట కామ్యార్థ గణపతిగా ప్రసిద్ధికెక్కాడు. చాలా మంది విద్యార్థులు తమ కోరికలు తీర్చుకోవటం కోసం వారి హాల్ టికెట్స్ ని ఇక్కడ పెట్టి పూజలు చేసుకుంటారు. వారి బుక్స్ ని ఇక్కడ పెట్టి పూజ చేసుకుంటూ ఉంటారు. చాలా మంది భక్తులు ఈయన దర్శనం చేసుకున్నాకనే మిగిలిన దర్శనాన్ని పూర్తి చేసుకుంటారు. ఎంత అద్భుతంగా ఉన్నారో చూడండి. ఈ గుడి నుంచి కొంచెం ముందుకి అటు వెళ్ళగానే సంకీర్తనాచార్యుడు, తాళపాక అన్నమాచార్యుల వారికి ఇలాంటిగా చిన్న టెంపుల్ కట్టారు. తన పదాలతో స్వామి వారిని అర్చించిన తాళ్లపాక వారికి వీరిచ్చిన స్థానం.
శ్రీహరి సంకీర్తనని చిన్న చిన్న పదాలతో సంకీర్తనలుగా రచించిన పద కవిత పితామహుడు తాళపాక అన్నమాచార్యుల వారు. వారికి నమస్కారం. తెలుగు భాషకి వెలుగు హారతలిచ్చి మహానుభావులు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే శ్రీహరిని ఊరేగించే రథం ఉంది. రండి అది కూడా చూద్దాం. ఇదిగోండి ఇదే. చాలా అద్భుతంగా ఉంది కదా. ఎండ నుంచి వాన నుంచి రక్షించడానికి ఈ షెడ్ కట్టారు. బ్రహ్మోత్సవాల్లో బయటికి తీస్తారు. ఇప్పుడు మనం శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి ప్రవేశిద్దాం. అదే శ్రీవారి గాలి గోపురం. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే భక్తుల సౌకర్యార్థం వారు ఏర్పాటు చేశారు ఈ ఎండ నుంచి రక్షించడం కోసం. అలానే బ్రహ్మోత్సవాల సమయంలో ఏర్పాటు చేసినటువంటి తాటాకుల పందిరి. ఇది వచ్చేసరికి చెప్పుల స్టాండ్ భక్తుల సౌకర్యార్థం ఫ్రీగా ఏర్పాటు చేశారు. అలానే భక్తులు కాళ్ళు కడుక్కోవటానికి వీలుగా ఏర్పాటు చేసింది. ఇది కూడా ఇటీవల కాలంలోనే ఏర్పాటు చేశారు. నేను చెప్పాను నా కొడుకుతో, నాన్న అదిగో ఆ 2 విగ్రహాలు ఉన్నాయి కదా, జయ విజయులు అంటారు. సో ద్వారపాలకులు వాళ్ళు. మనం ఆ మధ్యలో నుంచి వెళ్ళటం వలన సాక్షాత్తు వైకుంఠంలోనికి వెళ్తూ ఉన్నట్టుగా మనం భావిస్తాము. వాళ్ళ అనుమతి మనం తీసుకోవాలి అని చెప్పాను. వాడు అలాగే వెళ్తూ ఉన్నాడు. మనం కాకపోతే ఎవరు నేర్పిస్తారు ధర్మాలని? ఇటు పక్క చూసారా అండి, ఖాళీగా కుర్చీలు ఉన్నాయి, ఎదురుకుండా వేదిక ఉంది. చెప్పాను కదా, అన్నమాచార్యుల వారికి వీరిచ్చేటువంటి విలువ. అన్నమయ్య కళావేదిక. ఈ కళావేదికపై 365 రోజుల పాటు కూడా నిర్విరామంగా ఏదో ఒక కల్చరల్ యాక్టివిటీస్ జరుగుతూ ఉంటాయి. అదిగోండి హనుమంతుల వారు. జై విజయులు కరెక్ట్ గా వెనకాల ఉంటారనమాట. హనుమంతుల వారు క్షేత్రపాలకుడు ఇక్కడ ఆయన. అలానే ఈ పక్కకి వస్తే గరుడాళ్వార్. ఎప్పుడెప్పుడు స్వామివారు బయలుదేరదాం గరుడ అనగానే బయలుదేరటానికి రెడీగా ఉంటారు. ఇది వచ్చేటప్పటికి ఆలయ ప్రాకారం మీద ఉన్నటువంటి దేవతామూర్తులు. వీరు కూడా ఆలయాన్ని నిరంతరం ప్రాకారంపై ఉండి రక్షిస్తూ ఉంటారు. ఇక్కడ కిరాతార్జనీయంలో ఉన్నటువంటి కిరాత రూపంలో ఉన్న పరమేశ్వరుని మనం దర్శించవచ్చు. భక్త కన్నప్ప, శ్రీకృష్ణుడు, అలాగే సత్యనారాయణ స్వామి, భద్రాద్రి రాముడు, సీతామాత, చండిక మాత, లక్ష్మీ సమేత నరసింహస్వామి వారు, సూర్యనారాయణుడు, గరుత్మంతుడు వారు. ఇంతమంది దేవతామూర్తులు ప్రాకారంపై ఉండి నిరంతరం ఆలయాన్ని పరిరక్షిస్తూ ఉంటారు. అలాగే గోపుర దేవతలు కూడా. ఇది వచ్చి ప్రదక్షిణానికి దారి, అలాగే సర్వదర్శనానికి కూడా దారి. ఇది ఎప్పుడు వాడుతూ ఉంటారంటే భక్తుల రద్దీ ఎక్కువగా ఉన్నప్పుడు ఈ దారిని వాడుతూ ఉంటారు. అలాగే దేవాలయం 4 వైపులా కూడా పాదరక్షలతో నడవదని బోర్డు ఒకటి పెట్టారు. చూసారండి, శలభం. ఈ శలభం అనేటువంటిది హిందూ పురాణాలలో చాలా ప్రముఖమైనటువంటి పాత్ర పోషించింది. స్వామివారి సేవలో తరించింది. అదిగోండి ఆలయ గోపురం మీద స్వామివారు. విమాన వెంకటేశ్వరుడు అక్కడ ఎలాగైతే ఉన్నాడో ఇక్కడ అలానే వెంకటేశ్వర స్వామి వారిని ప్రతిష్ఠించడం జరిగింది. రండి మనం కూడా స్వామివారికి ప్రదక్షిణం చేద్దాం. ఈ టైల్స్ కూడా ఈ మధ్య వేసినవే. మొత్తం గ్రానైట్ టైల్స్ అన్నమాట. ఇంత ముందర మార్బుల్ ఉండేవి, ఇప్పుడు గ్రానైట్ వేశారు. స్వామివారి దర్శనం చేసుకునేటప్పుడు నేను ఎప్పుడు కూడా శ్రీవారి వజ్రకవచం చదువుకుంటూ ఉంటాను. ఇప్పుడు మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి వజ్రకవచం కాదు, ఒక్కొక్క దేవతామూర్తిని మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వెళ్తుంటాం. ఇలా మనం వెళ్తూ ఉన్నప్పుడు మొట్టమొదటగా మనకి శ్రీ విఘ్నేశ్వర స్వామి వారు
దర్శనమిస్తారు. అన్ని విఘ్నాలను తొలగించి మన కోరికలను ఇక్కడ చెప్పుకుంటాం. స్వామి మేము ఇందుకు వచ్చాము, మా కోరిక తీర్చేలా చెయ్యి అని. తర్వాత నెక్స్ట్ వచ్చేటప్పటికి కరెక్ట్ గా పద్మావతి అమ్మవారి వెనకాల భాగంలో శ్రీ లక్ష్మీదేవిని మనం గమనించవచ్చు. ఈమెను కూడా మనం పూజిస్తాం, ఈమె పాదాలకి నమస్కరిస్తాం. భక్తులందరూ జనరల్ గా ఈ ప్రదక్షిణ చేసేటప్పుడు ప్రతి దేవతామూర్తి పాదాలకి కూడా నమస్కారం చేయటం అనేది ఇక్కడ ఆనవాయితీ. మీరు గమనిస్తూ ఉన్నారా? ప్రతి చోట నల్లటి రాళ్ళు ఉంటున్నాయి, బలిపీఠాలు. ప్రతి దేవతామూర్తికి కూడా ఇక్కడ బలిపీఠం అనేది ఏర్పాటు చేస్తారు. ఈయన మనకి అభయహస్తం ఇస్తున్నటువంటి నరసింహస్వామి. చూడండి ఎంత అద్భుతంగా ఉన్నాడో. నమో నమో నారసింహ నవదివ్య నారసింహ అని ఇక్కడ నారసింహస్వామి వారికి నమస్కారం చేసుకొని బయలుదేరదాం. అలా ముందుకు వెళ్తే కరెక్ట్ గా స్వామి వారి విగ్రహానికి వెనకాల భాగంలో అనంత పద్మనాభ స్వామి వారు కొలువై ఉంటారు. ఇక్కడ భక్తులు తమ తమ కోరికలను వెల్లడించుకుంటారు. స్వామి మా కోరికలను తీర్చు స్వామి, మేము ఫలానా కోరిక మీద వచ్చాము, లేదు స్వామి మా కోరిక తీరింది స్వామి అని చెప్పి ఈయనకి విన్నవించుకుంటారు. ఈయన వెంకటేశ్వర స్వామి వారికి చెప్పడం జరుగుతూ ఉంటుంది. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే దర్శనం చేసుకోవటానికి ఇదిగోండి వచ్చారు మన వరాహస్వామి వారు. వీరిని ఇక్కడ ఎందుకు ప్రతిష్ఠించారంటే తిరుమలలో స్వామివారు అక్కడ నివసించటానికి అనుమతించినటువంటి వరాహస్వామి మూర్తి. ఆ వరాహమూర్తిని మనం గుర్తు చేసుకుంటూ స్వామివారు ఎక్కడ ఉంటే ఈ వరాహమూర్తి అక్కడ ఉంటారు అని చెప్తారన్నమాట. అలా ముందుకు రాగానే శ్రీ గోదాదేవి అమ్మవారు ఉంటారు. ఇక్కడ వెంకటేశ్వర స్వామి వారు పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారు అన్నమాట. అందుకని చెప్పేసి ఈ గోదామాతని ఇక్కడ ప్రతిష్ఠించడం జరిగింది. అలానే తన పాసురాలతో శ్రీ రంగనాథుని అర్చించింది. తన యొక్క అలంకరణలతో ఆయన్ని మెప్పించి భోగి రోజు ఆయనని వివాహం ఆడింది, భోగం పొందింది. అందుకనే ఇక్కడ భోగం పొందటం అంటే స్వామివారిలో ఐక్యం అయిపోవడం. అందుకనే భోగి పండుగను మనం చేసుకుంటాం. ఆ రోజు గోదా కళ్యాణం నిర్వహించుకుంటాం. అలా ముందుకు రాగానే ఇక్కడ వైష్ణవీదేవి. ఈ వైష్ణవి మాతని మనం దర్శనం చేసుకోవాలంటే హిమాలయాల్లో చాలా ఎత్తుకు వెళ్లాల్సి వస్తుంది. ఎన్నో వ్యయ ప్రయాసలకు వచ్చి వైష్ణవి మాతను మనం దర్శనం చేసుకోవాలి. కానీ ఇక్కడ భక్తుల సౌకర్యార్థం వైష్ణవి మాతని ఏర్పాటు చేశారు. ఈ వైష్ణవి మాత దర్శనం చేసుకోవటం అనేది నిజంగా ఎన్నో జన్మల సుకృతంగా భావించవచ్చు. ఇలా మనం ప్రదక్షిణం చేస్తూ ఇంతమంది దేవతామూర్తులని మనం అర్చిస్తూ ప్రదక్షిణ చేసుకుంటూ ఉంటాం. అయితే దేవస్థానం వారు ప్రతి చోట కూడా బలిపీఠాన్ని ఏర్పాటు చేశారు ఆయా దేవతామూర్తులకి. వారందరికీ కూడా అన్నబలి అనేది ఇస్తూ ఉంటారు. చూడండి ఎంత అద్భుతంగా నిర్మించారో ఈ బలిపీఠాన్ని. అలానే ధ్వజస్తంభాన్ని చూశారా? ఈ ధ్వజస్తంభం మీద అష్టలక్ష్ములు ఉంటారు, అలానే దశావతార మూర్తులు ఉంటారు. శ్రీవారికి సంబంధించినటువంటి శంఖు చక్ర నామం, అలానే శారంగము కూడా ఉంటుంది శ్రీవారిది. ఇప్పుడు మనం గుడిలోకి ప్రవేశిద్దాం. అదే అదే చూడండి. ఇప్పుడు చాలా మంది మనం అనుకుంటాం పొడగంటిమయ్య పురుషోత్తమ అని అన్నమాచార్యుల వారి సంకీర్తన మనకి గుర్తొస్తూ ఉంటుంది కదా. ఎంత అద్భుతంగా పూలంగి సేవలో ఉన్నారో స్వామివారు. తులసి మాలలతో పూలతో ఉన్నారు. వీరు ఇక్కడ హారతిస్తున్నారు చూసారా పూజారులు. ఈ పూజారులు హారతిస్తున్నారు. ఏమిస్తున్నారో తెలుసా అండి? శ్రీహకాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం అంటూ ఆయనకి మంగళం పలుకుతూ ఎప్పుడు నీకు మంగళం కలగాలిగాక, జయం కలగాలిగాక ఓ వెంకటేశ్వర స్వామి అంటూ నిత్యం కూడా ఇలా స్వామివారికి హారతులు ఇస్తూ ఉంటారు. ఇది వచ్చేటప్పటికి శ్రవణ నక్షత్రం రోజు తీసినటువంటి వీడియో. శనివారాలు, శ్రవణ నక్షత్రము ఇలాగ స్వామివారికి విశిష్టమైనటువంటి కొన్ని పర్వదినాలు ఉంటాయి. ఆయా పర్వదినాల్లో భక్తుల యొక్క తాకిడి ఎక్కువగా ఉంటుంది. చూసారండి
పుష్పాలంకరణలో ఎంత అద్భుతంగా ధగాయమానంగా వెలుగొందుతూ ఉన్నారో మన స్వామివారు తన యొక్క వరద హస్తంతో అభయ హస్తంతో భక్తులని అక్కును చేర్చుకుంటూ ఉన్నారు. ఇలా శ్రీ వెంకటేశ్వర స్వామి వారు తన భక్తులని నిత్యం కూడా కరుణిస్తూ వారి వారి కోరికలను తీరుస్తూ అందరినీ ఆశీర్వదిస్తూ ఉన్నారు స్వామివారు. అందుకే ఇంత ప్రాధాన్యత సంతరించుకుంది గోదామాత. ఎంత అద్భుతంగా ఉందో చూశారుగా. నిత్యం ఈ దేవాలయంలో గోవింద నామాలు, సాయంత్రం పూట విష్ణు సహస్రనామాలు పారాయణం చేస్తూ ఉంటారు. ఇది వచ్చేటప్పటికి మకర సంక్రాంతి రోజు మకర జ్యోతి వెలిగిస్తారండి. అయ్యప్పలు అంత దూరం వెళ్ళలేనటువంటి వారి కోసం ఈ మకర జ్యోతి వెలిగించినప్పుడు తీసిన వీడియో ఇది. స్వామి అయ్యప్ప యొక్క శరణ ఘోషలతో ఈ ప్రాంగణమంతా కూడా మారుమోగుతుంది. భక్తులందరూ కూడా కనుల విందుగా ఎంత గొప్పగా వీక్షిస్తున్నారో చూశారా అండి. హరిహరాసుతుడు అయ్యప్ప స్వామి. ఇక్కడ హరి శ్రీ వెంకటేశ్వర స్వామి వారు. ఆ హరి తన సుతుడి కోసం ఏర్పాటు చేసినటువంటి మకర జ్యోతి. ఇది వచ్చి బ్రహ్మోత్సవాల సమయంలో తీసిన వీడియో. కొంచెం షేకింగ్ గానే ఉంటది, దయచేసి ఏమనుకోకండి. ఈ ఇది వచ్చేటప్పటికి బృందావన్ గార్డెన్స్ నుంచి వెళ్లే దారి అనమాట. అది మనం ఇందాక పటాపురం మీదగా వచ్చాం. ఇది బృందావన్ గార్డెన్స్ వెళ్లేదారు అనమాట. చూసారా స్వామివారి లైటింగ్ ఎంత ఎంత అద్భుతంగా ఏర్పాటు చేశారు చూసారండి. నిజంగా ఇక్కడ స్వామివారికి తిరుమలలో ఎలాంటి సేవలు అయితే జరుగుతాయో అలాంటివన్నీ దొరుకుతాయండి ఇక్కడ. అదిగో గరుడాల్ వారి మీద ఎక్కి నగర దర్శనం చేస్తూ ఉన్నారు స్వామివారు. తన భక్తులకి దర్శనమిస్తూ ఉన్నారు స్వామివారు. పద్మావతి గోదా సమేతులై అలరిస్తూ ఉన్నారు, భక్తులని ఆశీర్వదిస్తూ ఉన్నారు శ్రీ స్వామివారు. అదే గరుడ ధ్వజం. బ్రహ్మోత్సవాలలో గరుడ ధ్వజాన్ని ఆవిష్కరిస్తారు. ఇది వచ్చేటప్పటికి ఇది యజ్ఞశాల అండి. ఈ యజ్ఞశాలలో యజ్ఞం అనేది చేస్తారు, వివిధ రకాలైనటువంటి హోమాలు చేస్తారు. ఇది బ్రహ్మోత్సవాల సమయంలో జరిగేటువంటి క్రతువులు అన్నమాట. భక్తులందరూ కూడా ఈ హోమాలని తిలకిస్తారు. ఇది వచ్చేటప్పటికి చెప్పాం కదా, అన్నమయ్య కళావేదిక. ఏదో ఒక కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయి. అయితే భక్తులు ఇక్కడ తక్కువగా ఉంటారు. లేదని ఏంటంటే బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి కదా, స్వామివారి వెంట తిరుగుతూ ఉన్నారనమాట. ఓం నమో భగవతే వెంకటేశాయ. మీ అందరూ కూడా బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి వారి దేవాలయాన్ని దర్శించి స్వామి అనుగ్రహానికి పాత్రులవుతారని చెప్పి కోరుకుంటూ రాఘవ్ ది తెలుగు ట్రావెలర్. సాయతే నమః. ప్రియ భగవద్ బంధువులారా, గుంటూరు తిరుపతిగా ప్రసిద్ధిగాంచినటువంటి బృందావన్ గార్డెన్స్ 5వ లైన్ అన్నమయ్య వీధిలో వెంచేసి ఉన్న శ్రీ పద్మావతి గోదా సమేత శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానం దినదిన ప్రవర్ధమానమై గుంటూరు తిరుపతిగా సుప్రసిద్ధిగాంచినది. ఈ దేవాలయం 1998లో చక్కగా మే నెలలో శ్రీ శ్రీ కంచి పీఠాధిపతి అయినటువంటి శ్రీ 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 జగద్గురువులు జయంతర సరస్వతి స్వామి వారి యొక్క పవిత్ర కరకమలచే ఈ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవాలయం ప్రతిష్ఠింపబడినది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా ప్రతినిత్యం కూడా నిత్య కళ్యాణం పచ్చతోరణం అన్నట్లుగా స్వామివారి యొక్క దేవాలయం ఆ విధంగానే విరాజిల్లుతూ ఉన్నది. అసలు తిరుమల మనకి అక్కడ ఉన్నట్లయితే చిత్తూరు జిల్లా ఉన్నట్లయితే గుంటూరు జిల్లాలో గుంటూరు తిరుపతిగా ఇది ప్రసిద్ధిగాంచినది. స్వామివారికి అచ్చం తిరుమలలో ఏ విధంగా అయితే వైఘాన సాగమ శాస్త్రరీత్యా స్వామివారి యొక్క సేవా కైంకర్యాలన్నీ కూడా జరుగుతాయో అలాగనే మన బృందావన్ గార్డెన్స్ వెంకటేశ్వర స్వామి వారి యొక్క దేవస్థానంలో కూడా వైఘాన సాగమ శాస్త్రరీత్యనే యొక్క అర్చనాది సేవా కైంకర్యాలన్నీ కూడా జరుగుతుంటాయి. ప్రతినిత్యం కూడా సుప్రభాత తోమాల సేవలన్నీ కూడా ఏకాంతంగా జరుగుతాయి. ఉదయ హారతి, తర్వాత చక్కగా స్వామివారికి విశేష అర్చన, ప్రతి శనివారం కూడా స్వామివారికి విశేషమైన సహస్రనామార్చన కార్యక్రమం, స్వామివారి యొక్క జన్మ నక్షత్రమైన శ్రవణ నక్షత్రం రోజున స్వామివారికి పంచామృతాభిషేక కార్యక్రమం, అమ్మవారి యొక్క జన్మ నక్షత్రం ఉత్తరా నక్షత్రం రోజున స్వామివారి యొక్క కళ్యాణ మహోత్సవ కార్యక్రమం,
తర్వాత నెలలో మొదటి మంగళవారం రోజున తిరుమలలో ప్రతి మంగళవారం కూడా అష్టదళ పాద పద్మారాధన కార్యక్రమం ఉంటుంది. అలాగనే మనకి నెలలో మొదటి మంగళవారం రోజున అష్టదళ పాద పద్మారాధన కార్యక్రమం జరుగుతుంది. అలాగే తిరుమలలో ఏ సేవలు అయితే ఉన్నాయో తిరుప్పావడి సేవ దగ్గర నుంచి అన్ని సేవలకి అష్టోత్తర శతకర స్థాపన దగ్గర నుంచి అన్ని సేవలన్నీ కూడా నెలలో ఒకసారి ఈ దేవాలయంలో జరుగుతూ ఉంటాయి. స్వామివారి అనుకున్నటువంటి ఎవరైనా భక్తులు ఏ కోరిక ఏ మనోవాంఛిత అయితే ఈ యొక్క స్వామిని దర్శించినట్లయితే వాళ్ళ యొక్క కోరిక తప్పనిసరిగా స్వామి అనుగ్రహం వల్ల పరిపూర్ణంగా జరుగుతున్నది. అందరూ కూడా స్వామికి అందరూ చిరుకూరులో బాలాజీని వీసాల స్వామి అంటే మన గుంటూరులో కూడా ఈ బాలాజీ కూడా వీసాల స్వామితోనే సమానం. ప్రతి ఒక్కరు కూడా అమెరికా వెళ్ళే ప్రతి ఒక్కరు కూడా ఎంఎస్ చేయదలుచుకున్న వాళ్ళందరూ కూడా స్వామి దగ్గరికి వచ్చి స్వామిని దర్శించి పాస్పోర్ట్ స్వామి దగ్గర పెట్టిన ప్రతి ఒక్కరికి కూడా వీసా రావడం జరిగింది. అందువల్ల దేవాలయాన్ని ఎన్ఆర్ఐ టెంపుల్ అని కూడా అంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడా అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ పుట్టినరోజు కానీ పిల్లల పుట్టినరోజు కానీ వాళ్ళ పెళ్లి రోజున కూడా ఇక్కడ స్వామివారిని గుర్తుంచుకొని చక్కగా ఆ రోజున ప్రసాద వితరణ చేయటం కానీ ఇత్యాది కైంకర్యాలన్నీ కూడా కార్యక్రమాలన్నీ కూడా జరుగుతున్నాయి. ప్రతి నిత్యం కూడా 365 రోజులు కూడా సాయంత్రం అన్నమయ్య కళావేదిక మీద సాంస్కృతిక కార్యక్రమాలు ఆధ్యాత్మిక ప్రవచనాలన్నీ కూడా చక్కగా జరుగుతూ ఉంటాయి. ప్రతిరోజు సాయంత్రం కనీసం 500 మంది తక్కువ లేకుండా భక్తులు స్వామిని దర్శించి ఈ ప్రవచన కార్యక్రమంలో వింటూ ఉంటారు. ప్రతి శనివారం కూడా 5,000 నుంచి 6,000 మంది భక్తులు స్వామిని దర్శించుకుంటూ ఉంటారు. ఆ కొంగు భక్తులు కోరిన బంగారం కొంగు బంగారమై స్వామి విరాజిల్లుతున్నారు. కాబట్టి ఈ ఛానల్ ద్వారా చూసినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఎక్కడున్న వాళ్ళందరూ కూడా మా స్వామిని దర్శించి తరించి స్వామి యొక్క అనుగ్రహానికి పాత్రలు కావాల్సిందిగా కోరుచున్నాం. శుభం భూయాత్, శుభమస్తు.